బిడ్డలారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. హల్లెలూయా. 8 రోజుల తర్వాత ఆ శిష్యులతో పాటు తోమ ఉన్నాడని అక్కడ లేఖనం రాయబడినది. ఆ తోమ యొక్క సందేహమును తీర్చడానికి, అనుమానము తొలగించడానికి యేసు ప్రభు మరొకసారి, రెండవసారి వాళ్ళ మధ్యకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన తర్వాత ఏమంటున్నాడు చదవండి. తలుపులు ముయ్యబడే ఉన్నాయి. యేసు వచ్చి వారి మధ్యన నిలబడి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తోమాను చూసి, తోమా నీ వేలును ఇటు చాచి నా చేతుల్లో ఉన్న గాయాల్లో ఏలు పెట్టి నీ సందేహము తీర్చుకో. నీ చెయ్యి చాచి నా పక్కలో ఉన్న ఈ బల్లెపు పోటు గాయములో చేయి పెట్టి సందేహము తీర్చుకో. నువ్వు ఈ రోజు నుండి అవిశ్వాసిగా ఉండగాకు, విశ్వాసివై ఉండుము. తోమా, నేను మృతులలో నుండి లేచి నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు లేవు. నువ్వు అన్నావు, మీరు ఎవరెవరిని చూసుకోను ప్రభు అంటున్నారు. మీరు ప్రభు అంటే నీ నమ్మను. అదే నేనైతే ఆయన చేతుల్లో ఉన్న గాయాలలో వేలు పెట్టి ఆయన పక్కలో బల్లెపు పోటు ఉంటుంది, నేను చేయి పెట్టి నా అనుమానము తీర్చుకుందును అని ఒక తెలివిని ఉపయోగించి మాట్లాడాడు. కానీ యేసు ప్రభు వచ్చి ఏమంటున్నాడు, వారి మధ్యకు వచ్చిన తర్వాత తలుపులన్నీ ముయ్యబడే ఉన్నాయి. ఎలా వచ్చిండు? శరీరముతో వచ్చిండు. ఒక గాలితోటి రాలే, ఆత్మతో రాలే, శరీరముతో వచ్చాడు. శరీరం ఏ కిటికీలో పడుతుంది? అంత పెద్ద దేహము. మహిమ అంటారు దాన్ని, మాయ కాదు. యేసుక్రీస్తుది మహిమ. ఈ లోకపరమైనవేమో మాయ. ఈ మాయ ఈ కిటికీలంగా వస్తాయి, రంధ్రములో నుండి వస్తాయి, గాలి ద్వారా వస్తాయి. యేసు ప్రభు అటు రాలే. నిలువెల్ల తన రూపముతో వచ్చి, తోమా రా, దగ్గరికి రా, నీ వేలు చాపి నా చేతుల్లో ఉన్న గాయాల్లో పెట్టు, నీ చెయ్యి తీసుకొచ్చి నా పక్కలో పెట్టు. ఏడ్చిండు, ఎదురుము బాదుకొని ఏడ్చిండు. నా దేవా, నా ప్రభువా, నన్ను క్షమించయ్యా. నేను సందేహపడిన, అనుమానపడ్డా, నేను దయ్యాలనుకున్నాయ్యా. ఈ ప్రపంచంలో మరణించిన వాళ్ళే ఉన్నారు కానీ మళ్ళీ తిరిగి లేచిన వారు లేరు. ఏదో మమ్ములను, మా విశ్వాసాన్ని బలపరచడానికి ఏదో మాకు అలా చెప్పినవనుకున్నా కానీ నువ్వు దేవుడవయ్యా, నీవు ప్రభుడవయ్యా. నువ్వు మాట అంటే తప్పవు, మాటను నిలబెట్టుకున్నావు. ఈ ప్రపంచంలో నీవు దేవుడవు, నీవు ప్రభుడవు, నీవు తప్ప నాకెవరు లేరయ్యా అని ఎదురుము బాదుకొని ఏడ్చినాడు. యేసు ప్రభు అంటున్నాడు, తోమా, ఈ రోజు నుండి నీవు అవిశ్వాసిగా ఉండక, సందేహపడకు. నువ్వు ఎందుకు తెలుసా? చూసి నమ్మినవు. నువ్వు ఈ రోజున చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు. నా మేలు పొందుకొని నమ్మినవు, మేలు జరుగుతుందని వస్తున్నావు, కార్యాలు జరుగుతున్నాయని వస్తున్నావు, ఏదో అవసరం ఉండి వస్తున్నావు. కానీ ఏ అవసరం లేకున్నా నా దేవుడు నా దేవుడే, నా ప్రభువు నా ప్రభువే. నా విశ్వాస జీవితములో
నేను ఆయన ఆజ్ఞను పాటించాల్సిందే, ఆయన చిత్తము జరిగించాల్సిందే అని ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయనకు భయపడి, ఆయన వాక్య ప్రకారము నువ్వు మందిరానికి వస్తే నువ్వు అడగక ముందే నీ అక్కరలన్నీ తీరుస్తాడు, నీ పట్ల కార్యములు జరిపిస్తాడు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. నువ్వు చూసి నమ్మినవు అంటే, చూసి నమ్మేది ఎవరు చెప్పు? కార్యము జరిగినాక నమ్మే వాళ్ళు ఎవరు చెప్పు? అవిశ్వాసులు. కొంతమంది చూడండి, నేను ప్రభువుని నమ్ముకున్నా, నాకు నా కుటుంబానికి ఏది అవసరమో ఏది అక్కరో నా దేవునికి తెలుసు, వారం రోజులు పని చేసుకుంటా, ఆదివారం ఎవరు చెప్పకున్నా, భక్తుడైన దావీదు అంటున్నాడు కీర్తన 122లో, యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని జనులు అనినప్పుడు నేను సంతోషించి తిని. ఆయన కాట ఇవాళ ఆదివారం, ఇవాళ అమావాస్య ప్రార్థన ఉంది, ప్రార్థనకి వెళదామని ఎవరైనా అన్నప్పుడు వెంటనే అతని ప్రాణము ఉవ్విళ్ళూరిపోయి గంతులేసేదాట. దేవుని మందిరం అంటే అంత ప్రేమ ఆయనకు. అందుకనే ప్రపంచంలో ఆయన ఒక్కడే గొప్పోడైపోయిండు. ఆయన వంశములో నుండి క్రీస్తు వచ్చిండు. అందుకనే ఆదివారం దేవుని మందిరానికి వచ్చేస్తారు. అది విశ్వాసం. అది దేవుని నమ్మిన తర్వాత నీకు ఏది రావాలన్నో అది వస్తూ ఉంటుంది, నువ్వు తీసుకుంటావు, దేవుని మహిమను అనుభవిస్తూనే ఉంటావు. కానీ ఇక్కడ ఈ 11 మంది చూడలేదా? నువ్వు ఒక్కనికి నీకెందుకు అనుమానం వచ్చింది? నీ ఎదుట ఉన్న వాళ్ళకు మేలు జరగలేదా? నీకే జరుగుతే నేను నమ్ముతావా? ఈ 11 మందికి మేలు జరిగితే దేవుని మహిమ ఉంది ఇక్కడ, నా పట్ల జరుగుద్దని నువ్వు ఎందుకు విశ్వసించలేదు? ఆ 11 మంది యేసుక్రీస్తు ప్రభు వచ్చిండంటే నువ్వు ఎందుకు సందేహపడ్డావు? నీ పక్కనోళ్ళ పట్ల కార్యం జరిగినప్పుడు నీ పట్ల ఎందుకు జరగలేదు? అంటే నీ అవిశ్వాసమే కారణం, నీ లోపమే కారణం. నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదని నువ్వు ఎందుకు అనుకుంటలేవు? అనుకోవాలి, నేనే కారణం ప్రభు అనుకోవాలి. కానీ తోమా, ఈ రోజు నుండి మాత్రము నీవు అవిశ్వాసిగా ఉండకు, విశ్వాసిగా ఉండు. తరువాత నీవు చూసి నమ్మినవు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. నా నుండి ఏది ఆశించకుండా నేను కావాలని ఎవరు వస్తున్నారో వారు ధన్యులు. నాకు యేసయ్య కావాలి, నిజముగా ఈ భూమి మీద ఆయన ఉంటేనే నేను కంట్రోల్లో ఉంటా. ఆయన లేకపోతే ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ నేను గెలవలేను, నిలవలేను. కాబట్టి నాకు యేసయ్య కావాలనుకున్న వారు చేయొద్దండి. నోటితోటి చెప్పండి, నాకు యేసయ్య కావాలని నీకు అనుకుంటే దించండి. యేసయ్య నుండి నాకు మేలులు కావాలనుకున్న వారు కూడా చెప్పండి. అంటే యేసయ్య లేకుండా మేలులు జరుగుతాయా? జరగవు. యేసయ్య ఉంటే నువ్వు మేలు అడగాల్సిన అవసరం లేదు. పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు యేసుప్రభు అంటున్నాడు, బోధకుడా ఏంది మీది? పరిసయ్యులు సద్దుకయ్యలు అంటున్నారు, నీ శిష్యులు పొలంలో వెళుతూ ఎన్నులు, ఈ రోజున విశ్రాంతి దినం, ఏం తినకూడదు, ఉపవాసం ఉండాలి, పని చేయకూడదు, తినకూడదు. కానీ నీ శిష్యులు ఏమిటి? ఆ ఎన్నులు తెంచుకొని తింటున్నారు అంటున్నారు.
తరువాత మరి నీ శిష్యులు ఉపవాసం ఉంటలేరేమిటి అని అడుగుతున్నారు. కానీ చూడండి, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు ఆ పెళ్లికి వచ్చిన వారు, ఆ పెళ్లి కుమారుని తరపు వాళ్లకు పెళ్లి కుమారుడు ఏ కొదువ కానియడు. కాబట్టి నేను ఉన్నంత వరకు వారు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. మనుష్య కుమారుడు కొనిపోబడే రోజులు వస్తున్నాయి, అప్పుడు వాళ్ళు వద్దన్నా ఉపవాసం ఉంటారు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఉన్న తర్వాత ఇక మేలుల గురించి అడగాల్సిన అవసరం లేదు, కార్యాలు జరగాల్సిన అవసరం లేదు. యేసయ్య నీ హృదయంలో కొలువై ఉంటే, సింహాసనాసీనుడై ఉంటే, నీ ఇంటికి యజమానుడై ఉంటే, నీ ఒంటిలో కానీ ఇంటిలో కానీ ప్రతి అక్కర నెరిగి ప్రతి అవసరతను తీర్చే దేవుడు ఆయన.